ఆ ముందు భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఆ వెనకాతలే గంగ కూడా వెళ్ళిపోతోంది. ఆయన ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతోంది. ఆ భగీరథుడు జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి గంగ మామూలుగా వెళ్ళిపోతుందా? ఆయన అంటే మామూలుగా వెళ్ళిపోతాడు రథంతో. అపారమైనటువంటి వేగంతో వెనకాతల ప్రవహిస్తూ వచ్చేసింది. వచ్చి జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తేటప్పటికి ఆశ్రమం కొట్టుకుపోయింది. చూశారు మహర్షి, ఏమే గంగా, ఎంత అహంకారం, నా ఆశ్రమాన్ని తుడిచిపెడతావా? చూడు ఏం చేస్తాను అని తన అరచేతిలోకి తీసుకుని గంగను తాగేశాడు. తాగేసేటప్పటికి చుక్క గంగ లేదు. పాపం భగీరథుడు ముందెళ్ళిపోతున్నాడు, వెనకాతల చప్పుడు ఆగిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. ఏమిటి ఇది అల్లరే? మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవతలు వీళ్ళందరూ స్నానం చేస్తున్న వాళ్ళు హడిలిపోయి గబగబా దిగి వచ్చేశారు. ఇది తపోశక్తి అంటే. ఇంత పరమశివుని యొక్క శరీరమునకు తగిలి వచ్చినటువంటి గంగని పుక్కిట పట్టి తాగేశాడు జహ్నువు. తాగేస్తే వచ్చాయన పాదముల మీద పడ్డాడు. స్వామి, ఏదో గంగ రోషానికి పోయింది, అది నీటి ధర్మం ముంచెత్తింది, అంత మాత్రం చేత నన్ను కరుణించండి, నా పితృదేవతలు ఉద్ధరింపబడాలి, మీరు విడిచిపెట్టండి అన్నాడు. అయితే నీ కోసం విడిచిపెట్టేస్తున్నాను అన్నారు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాడు ఎలాంటి వాడో ఎలా తెలుసుకోవచ్చో తెలుసా అండి? అస్తమానం కనపడినప్పుడల్లా 1973లో వాడు అలా చేసి ఉండకపోతేనండి అని వాడు అంటున్నాడు అనుకోండి, వాడు పాపిష్టే మరణాంతక, వాడు పాపిష్టి వాడు అనమాట. వాడు చచ్చే వరకు అలాగే చెప్పుకుంటూ ఉంటాడు జరిగిన పొరపాటుని. ఇలా కోపం వచ్చి అలా తగ్గిపోయింది అనుకోండి. ఉత్తమే క్షణ కోపస్య మధ్యమే కటికాద్వయం. కోపం చేత వాడు ఎలాంటి వాడో నువ్వు నిర్ణయం చేసుకొని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేశారు పెద్దవాళ్ళు. జహ్నువు మహోత్తముడు కనుక, మహర్షి కనుక ఇలా వచ్చిన కోపం అలా పోయింది. అయ్యో నీ కోసం విడిచిపెట్టేస్తున్నానయ్యా అన్నాడు అని తన చెవుల్లోంచి విడిచిపెట్టేశాడు గంగని.